హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రీసెంట్గా జరిగిన డిఎస్సిలోని క్వశ్చన్స్ తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1952లో పోలియోకు టీకాను కనుగొన్నవారు. ఆప్షన్ ఏ ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ బి వై సుబ్బారావు, ఆప్షన్ సి హోవర్డ్ ఫ్లోరీ, ఆప్షన్ డి జోనస్ సాక్. ఆప్షన్ డి వచ్చేసి రైట్ ఆన్సర్, జోనస్ సాక్. సెకండ్ క్వశ్చన్, స్వరపేటికను ఏర్పరిచే మృదులాస్థుల సంఖ్య. ఆప్షన్ డి 9. 9 మృదులాస్థులు కలిసి స్వరపేటికను ఏర్పరుస్తాయి. థర్డ్ క్వశ్చన్, కింది వాణిలో స్త్రీలలో మాత్రమే స్రవించబడే హార్మోన్ను గుర్తించండి. స్త్రీలలో మాత్రమే స్రవించబడే హార్మోన్ ప్రొజెస్టెరాన్. ఫోర్త్ క్వశ్చన్, కింది వాణిలో ఎండమిక్ జాతి కాని జంతువు. ఆప్షన్ ఏ ఆసియా ఏనుగు. మిగిలిన 3 కూడా ఎండమిక్ జాతులు. ఫిఫ్త్ క్వశ్చన్, కింది వాణిలో ప్రాథమిక కాలుష్య కారకం. ఆప్షన్ సి కార్బన్ మోనాక్సైడ్. సిక్స్త్ క్వశ్చన్, కింది అవయవాలలో అపసారి పరిణామానికి ఉదాహరణలు. ఆప్షన్ సి నిర్మాణ సామ్య అవయవాలు. సెవెంత్ క్వశ్చన్, ఈ మొక్క విత్తనాలను బయోడీజిల్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఆప్షన్ బి జెట్రోపా. ఎయిత్ క్వశ్చన్, ఈ విటమిన్ లోపించడం వలన సంతానోత్పత్తి సంబంధ సమస్యలు సంభవిస్తాయి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్, టోకోఫెరాల్. నైన్త్ క్వశ్చన్, కణజాల వర్ధనంలో క్యాలస్ నుండి అవయవోత్పత్తిని ప్రేరేపించడానికి ఉపయోగించే ఫైటో హార్మోన్ల సరైన జతను గుర్తించండి. ఆప్షన్ బి ఆక్సిన్లు అండ్ సైటోకైనిన్లు. 10th క్వశ్చన్, కింది వాణిలో మొక్కలలో నిర్జీవ కణజాలాన్ని గుర్తించండి. ఆప్షన్ సి దృఢ కణజాలం. 11th క్వశ్చన్, నాళికాయుత పుష్పించని మొక్కల గూర్చి అధ్యయనం చేసే జీవశాస్త్ర శాఖ. ఆప్షన్ ఏ టెరిడాలజీ. 12th క్వశ్చన్, ఇది కార్డేటా జీవుల లక్షణం కాదు. ఆప్షన్ సి ద్విస్తరిత జీవులు. కార్డేటా జీవులు అనేవి త్రిస్తరిత జీవులు. 13th క్వశ్చన్, ఇది మధ్య చెవిలోని భాగం కాదు. ఆప్షన్ బి అస్థిగహనం. అస్థిగహనం అనేది మధ్య చెవిలోని భాగం కాదు, అంతర్చెవిలోని భాగం. 14th క్వశ్చన్, బ్రిటిల్ స్టార్స్ సముద్రం యొక్క ఈ మండలంలో ఉంటాయి. బ్రిటిల్ స్టార్స్ అనేవి ఎబైసల్ జోన్లో ఉంటాయి. 15th క్వశ్చన్, రెడ్ డేటా బుక్లో ఈ జాతులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఆప్షన్ ఏ అంతరించిపోతున్న జాతులు. 16th క్వశ్చన్, విష పదార్థాలను మత్తు పదార్థాలను నిర్వీర్యం చేయడంలో ప్రధాన పాత్ర వహించే కణాంగం. ఆప్షన్ డి నునుపు అంతర్జీవ ద్రవజాలం. 17th క్వశ్చన్, కండరాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ డి అరేఖిత కండరాలు అనునవి అస్థికండర కణాలు. ఇవి ఎక్కువగా ఎముకలతో అతుకబడి ఉంటాయి. అరేఖిత కండరాలను నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అంటారు. అరేఖిత కండరాలు కాదు, రేఖిత కండరాలు అనేవి ఎముకలతో టెండాన్స్తో కలుపబడి ఉంటాయి. 18th క్వశ్చన్, ప్రతిదేహాల ఉత్పత్తిలో పాల్గొనే కణాల రకాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ లింపోసైట్స్. 19th క్వశ్చన్,
ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ ఈ వ్యాధికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని అందించదు. డిపిటి అనేది డిప్తీరియా, పెర్టుసిస్, టెటనస్ అనే వ్యాధులకు రోగనిరోధక శక్తిని అందిస్తుంది. కాబట్టి ఆన్సర్ టైఫాయిడ్, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, మైకోరైజా అనునది ఈ రెండింటి మధ్య సహజీవన సంబంధం. ఆప్షన్ సి, ఒక శిలీంధ్రం మరియు ఉన్నత శ్రేణి మొక్కల వేళ్ళు.